హాయ్ ఫ్రెండ్స్, గోబీ మంచూరియన్ ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనం ఒక గిన్నెలో వేడి వాటర్ని తీసుకొని ఒక 2 minutes గోబీ మంచూరియాని సాల్ట్ వేసి ఉడికించాలి. 2 minutes సాల్ట్ వేసి గోబీ మంచూరియాని ఉడికించుకోవాలి. గోబీ మంచూరియాని ఉడికించిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 spoons కార్న్ఫ్లోర్, 2 spoons మైదా, 2 spoons రైస్ ఫ్లోర్, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. స్పైసీ కోసం 1/2 spoon కారపొడి వేసుకోవాలి. వీటిని కలిపిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మంచూరియాని మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. పిండిలో 1 spoon జింజర్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఉడకబెట్టుకున్న గోబీ మంచూరియన్ వేసి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి మనం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఒక కళాయిలో బాణీని తీసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె బాగా సన్నగా ఆయిల్లో నూనె వేసి బాగా వేడి చేసిన తర్వాత సన్నని మంట మీద గోబీ మంచూరియాని వేయించుకోవాలి. మంచూరియాని బాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాం. దీన్ని పిల్లలు ఇష్టంగా సాస్లో తీసుకుంటారు.